నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను నా తండ్రిని ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప వరాన్ని అడిగానండి. అదేంటంటే, అయ్యా, నీ చిత్తాన్ని చేయడానికి ప్రయాసపడే బిడ్డలకి ఆత్మను సమృద్ధిగా కుమ్మరిస్తాను అని చెప్పి ఉన్నావు కదా తండ్రి. మరి నాకు ఆ యొక్క ఆత్మను కుమ్మరిస్తున్న ఆ గొప్ప వాగ్దానాన్ని నాకు దయచేయ్యా. ఈ నూతన సంవత్సరంలో నేను నిన్ను ఎలా మహిమపరచాలో, ఎలా గణపరచాలో నాతో మాట్లాడు తండ్రి అంటే, నా దేవుడు తన యొక్క గొప్ప వాగ్దానాన్ని నాకు రివీల్ చేసి ఉన్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము, నేను చెప్పినదంతయు చేయి వరకు నీ చేయి విడవను బిడ్డా అని నా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని నేను దేవుడి చిత్తానికి లోబడి దేవుడికి విధేయత చూపిస్తూ బ్రతకాలి అని, ఈ యొక్క పరిచర్య జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, ఎన్ని అవమానాలు నిందలు గురైనా కూడా దేవుడి యొక్క పరిచర్యను ఆపకుండా ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడాలి అని దేవుడు ఈ వాగ్దానాన్ని నాకు చూపించి ఉన్నాడు అని నాకు అర్థమైంది. కాబట్టి నా కోసం మీరు అందరూ ప్రార్థించండి. మీకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరాలని నేనును ప్రార్థిస్తాను. దయచేసి మీరును మీకు ఇష్టమైతే కామెంట్ రూపంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని తెలియజేయండి. ఈ చిన్ని వాక్యాన్ని, ఈ ప్రయత్నాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. స్పిరిచువల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించి తన చిత్తానుసారంగా నేను బ్రతకాలని ఈ నూతన సంవత్సరంలో నా కోసం ప్రార్థించండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. చివరిగా దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేద్దాము. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరితో ఉండునుగాక.